మహబూబాబాద్ లో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలు దీని గురించి మాట్లాడాలంటేనే పరమ చెత్తగా ఉంది. అసలు నాకు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రిని కన్న కూతురు కొట్టి చంపేసింది. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కరికి. అసలు ఒక రోజు వాళ్ళ కూతురు బెడ్ మీద పడుకుని ఏదో చాట్ చేసుకుంటాను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో. అది వెనకాల నుంచి వాళ్ళ నాన్న మొత్తం గమనిస్తానని చూస్తాను ఏమేమి చేస్తుంది అంటే. మొత్తం చాటింగ్ చేసుకుంటా అంటే వాళ్ళ కూతురికి చెప్పాడు, నాన్న ఇది పద్ధతి కాదు, మన ఇంట్లో ఆ సంస్కారం లేదు, నీకు మంచి పెళ్లి చేస్తాను, చాలా గుణమైన వ్యక్తిని, బాగా సంపాదించే వ్యక్తిని చూసి నీకు పెళ్లి చేస్తానని చెప్పి చాలా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. కూర్చోబెట్టి చెప్పాడు, అయిపోయింది. సర్లే వాళ్ళ నాన్న కొంచెం చెప్పేసి బయట వెళ్ళిపోయాడు. వీళ్ళ కూతురు, అదే ఎవరైతే ఈ కూతురు ఉందో ఈ కూతురు వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను తిట్టాడు, నేను ఆ మాటలు తీసుకోలేకపోతున్నాను, అది ఇదని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ నాన్న వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చాడు అంతే. ఇంటికి వచ్చిన కరెక్ట్గా ఒక 5 to 10 minutes లో వాళ్ళ నాన్నని కట్టేసి కొట్టి చంపేశారు. 2 కూతుర్లు వాళ్ళ భార్య అతి దారుణంగా చంపేశారు. ఆయన వేడుకుంటున్నాడు, నన్ను వదిలేయండి, ప్రాణభిక్ష పెట్టండి, నాకు దయచేసి నేను బయట వెళ్ళిపోతాను, నేను బతుకుంటాను, నా బతుకు నేను బతుకుంటాను, నన్ను వదిలేయండి. అయినా వినకుండా కొట్టి చంపేశారు. ఎంత బాధాకరం అంటే దరిద్రమైన సమాజంలో బతుకుతున్నాం మనం. ఇలాంటివి రేపనే రోజు జరగకుండా ఉండాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. 10 మందికి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇంట్లో పేరెంట్స్కి ఇచ్చే వాల్యూస్ లవర్స్కి ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. అది తగ్గించుకొని తల్లిదండ్రులకి ఇవ్వండి ఇంపార్టెన్స్. వాళ్ళే మమ్మల్ని రేపనే రోజు కాపాడేది, బాగుపరిచేది.